హలో ఆల్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు బోడుపల్లి ఆపోజిట్ లో ఉన్న వి మ్యాట్రిక్స్ స్టోర్ కి అయితే వచ్చేసామండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు బోడుపల్లి ఆపోజిట్ లో ఉన్న వి మ్యాట్రిక్స్ స్టోర్ కి అయితే వచ్చేసామండి. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇక్కడ 40,000 నుండే బైక్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. కంప్లీట్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ అండి. మీ బడ్జెట్ ని బట్టి మీకు ఏ రేంజ్ లో కావాలి, ఎలాంటి మోడల్లో కావాలన్నా కూడా ఇక్కడ మొత్తం ఆల్ ఓవర్ గా మనకి బైక్స్ పైన అయితే స్పెషల్ ఈఎంఐ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి, స్పెషల్ డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి అనమాట. ఇక్కడ బైక్స్ పైన ఉన్న డిస్కౌంట్స్ ఏంటి అవన్నీ కూడా మేడం అయితే తెలుసుకుందాము. మీరు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయాలని వాళ్ళ కోసం క్రెడిట్ కార్డ్ అండ్ బజాజ్ కార్డ్, స్పెషల్గా బజాజ్ కార్డ్స్ ఉందనుకోండి 0 డౌన్ పేమెంట్ కూడా ఉంటుందన్నమాట. దీని అడ్రస్ డిస్క్రిప్షన్లో కూడా నేను మెన్షన్ చేస్తాను. స్క్రీన్ పైన కూడా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాబట్టి మీరు వన్స్ కాల్ చేసి వచ్చేసేయండి. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా డెలివరీ ఉంటుంది. ఇక్కడ బైక్స్ పైన ఉన్న స్పెషాలిటీ అండ్ బ్యాటరీ గ్యారంటీ ఎలా ఉంటుంది, సర్వీసెస్ ఎలా ఉంటాయని మేడం అయితే తెలుసుకుంటాం. మొత్తంలో ఉన్నాయండి జస్ట్ 40,000 రూపీస్కే వచ్చేస్తున్నాయండి ఈ బైక్స్ అయితే. ఈ బైక్స్ మోడల్ ఏంటి, దీంట్లో స్పెషాలిటీ ఏంటి, మరి ఇంత తక్కువ పెట్టడానికి మేడం అయితే తెలుసుకుందాం. మేడం ఇది మన దగ్గర అయితే 40 నుండి 1 lakh వరకు కూడా ఉన్నాయని చెప్తున్నారు కదా, ఇది 40,000 లో ఉందంటే దీని స్పెషాలిటీ ఏంటి అసలు ఇంత తక్కువ ప్రైస్ పెట్టడానికి? 40,000 అంటే మీకు ఫ్యూచర్స్ అన్నీ ఉంటాయి. ట్యూబ్లెస్ టైర్స్ ఉంటాయి, అలై వీల్స్ ఉంటాయి, 1 2 3 మోడ్ ఉంటుంది, రివర్స్ మోడ్ ఉంటుంది, క్రూజ్ మోడ్ ఉంటుంది, యాంటీ థెఫ్ట్ లాక్ ఉంటుంది, వాటర్ ప్రూఫ్ మోటరు. ఓకే, దీంట్లో బ్యాటరీ వారంటీ ఏ బ్యాటరీ యూజ్ చేస్తారు? ఇందులో 2 టైప్ ఆఫ్ బ్యాటరీస్ ఉంటాయి కదా, ఏది యూజ్ చేస్తారు దీనికి? దీంట్లో 40,000కి వచ్చేసి మనకి లెడ్ యాసిడ్ బ్యాటరీ వస్తుంది. ఇదే వెహికల్లో మీకు 50,000 పెడితే గ్రాఫెన్ బ్యాటరీ వస్తుంది. ఇదే వెహికల్లో లిథియం బ్యాటరీ కావాలంటే 60,000, 100 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది. లిథియం బ్యాటరీకి అయితే 100 కిలోమీటర్స్ రేంజ్. మెయిన్ గా ఏంటంటే 40,000కి 100 కిలోమీటర్స్ వెళ్తుంది అనగానే డైరెక్ట్ వచ్చేస్తున్నారండి. మన బ్యాటరీని బట్టి కూడా వెహికల్ అనేది ఎంత లాంగ్ వెళ్తుంది అనేది డిస్టెన్స్ కంపల్సరీ ఉంటుంది. మీరు లిథియం బ్యాటరీ వేయించుకుంటే 100 కిలోమీటర్స్ ఇస్తుంది. ఇంకా వేరే బ్యాటరీస్ కూడా చెప్పారు కదా మేడం, దాన్ని బట్టి మనకి తగ్గుతుంది కదా మేడం డిస్టెన్స్ అనేది. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఆల్రెడీ ప్రీవియస్గా అట్లనే చాలా మంది వస్తున్నారంట కస్టమర్స్, అందుకే చెప్తున్నాను. లిథియం బ్యాటరీ వేసుకున్న వాళ్ళకి మాత్రమే 100 కిలోమీటర్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ రోలో ఇంకా వేరే కలెక్షన్స్ కూడా ఉన్నాయి, చూద్దాం. ఇప్పుడు ఈ రోలో ఉన్న బైక్స్ వచ్చేసి మనకి 56,000కే వచ్చేస్తున్నాయండి. ఇది వచ్చేసి మైలేజ్ 70 కిలోమీటర్స్ ఇస్తుందంట. దీంట్లో స్పెషాలిటీ ఏంటి చూద్దాం ఇప్పుడు. దీంట్లో బ్యాటరీ ఏది యూజ్ చేస్తారు మేడం? గ్రాఫెన్ బ్యాటరీ వస్తుంది మీకు. ఇది ఆ వెహికల్ కి ఈ వెహికల్ కి తేడా ఏంటంటే అది సింగిల్ లైట్ అంటారు, దీన్ని డబల్ లైట్ అంటారు. ఓకే, ఇక్కడ ఎల్ఈడి లైట్స్ వస్తాయి, 2 లైట్స్ ఉన్నాయి చూస్తే కూడా. అవును, ఫోకస్ అది చాలా బాగా వస్తుంది, మంచిగా ఉంటుంది. మెయిన్ గా పెట్రోల్ ఇప్పుడు పొల్యూషన్ ని తగ్గించాలి అనుకుంటే మాత్రం ఈ వెహికల్స్ చాలా బెటర్ అన్నమాట. మనకి ఎయిర్ ని కూడా మనము రిఫ్రెష్ చేసుకోవడానికైనా ఏదైనా కూడా మనకి పొల్యూషన్ లేకుండా, అండ్ మెయిన్ గా పవర్ సేవింగ్ కూడా ఉంటుందండి. ఎలక్ట్రిక్ వెహికల్స్ అనగానే చాలా మంది డౌట్ పడుతుంటారు ఎంత వస్తుందో అని. పవర్ కూడా 0 to 100 అయితే మీకు 2 యూనిట్స్ కాలుతుంది. డైలీ 0 అవ్వదు కాబట్టి బ్యాలెన్స్ ఎంతన్నా ఉంటది. 50 దాకా ఎంతన్నా ఉందనుకో తక్కువ యూనిట్స్ అవుతాయి. ఓకే, మనకి పవర్ కూడా ఎక్కువ కాలేదండి. ఇంట్లో మళ్ళీ దానికి ఎక్స్ట్రా ఇంత పెట్టాలనుకుంటారు. ఇప్పుడు మనకి ఆల్రెడీ 200 యూనిట్స్ ఉంది కాబట్టి అందులోనే మనం ఇది కూడా కవర్ చేసేయచ్చు ఇందులో. అండ్ మనకి బైక్ కూడా చూసుకున్నట్లయితే ఇందాక మనం సింగిల్ లైట్ చూపించాము, ఇక్కడ చూసుకుంటే 2 LED లైట్స్ ఇచ్చారండి. మనకు బాడీ కూడా డిఫరెంట్గా ఉంది. ప్రీవియస్ దానికి దీనికి కంపేర్ చేసి చూసినట్లయితే మనకి ఇంకా డిఫరెంట్గా స్టైల్గా కావాలంటే అట్లా కూడా బైక్ ఇక్కడ చూస్తున్న కలెక్షన్ అయితే ఇంకా డిఫరెంట్గా ఉందండి. అసలు థర్డ్ రోలో మనం రో బై రో ఇంకా మనం చూసుకుంటూ వస్తుంటే మంచి మంచి కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి, అండ్ మంచి కలర్స్ కూడా ఉన్నాయి. అండ్ లేడీస్ మెయిన్గా మాకు ఈ డ్రెస్ కలర్ కావాలి, సెంటిమెంట్ కలర్ కావాలి ఇట్లా అనుకుంటారు కదా, అట్లాంటి వాళ్ళకైతే ఇట్లా చాలా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ చూసినాము, ఇది ఓల్డ్ మోడల్నే మళ్ళీ రీమోడ్యులేషన్ చేసేసి న్యూగానైతే మనకి ఎలక్ట్రిక్ దాంట్లో కూడా ఇట్లా కస్టమైజ్ చేసి ఇచ్చారండి. దీని ప్రైస్ ఎంత ఉంది మేడం? 65 అయితే 70 కిలోమీటర్స్, 75 అయితే 100 కిలోమీటర్స్.
ఓకే, మనం చూస్తున్నాం కదా బాడీ షేప్ అయితే అసలు సూపర్ అన్నమాట. మనకి నార్మల్గా అయితే పెట్రోల్ వెహికల్స్లో ఉంటుంది ఇలాంటి మోడల్స్. అయితే ఇక్కడైతే వి మ్యాట్రిక్స్ వాళ్ళు అయితే మనకి ఆల్ మోడల్స్ అనేది ఇక్కడ మొత్తం తీసుకొచ్చి పెట్టేశారు. మీకు ఇట్లా ఐడియాస్ ఒక్కొక్కరికి ఒక్కో మోడల్స్ కావాలని ఉంటుంది కదా, మీకు ఏ మోడల్ కావాలన్నా, ఏ కలర్ కావాలన్నా, అండ్ మైలేజ్ కావాలంటే బడ్జెట్ని బట్టి కూడా అన్ని వెహికల్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి. కలర్స్ చూస్తేనైతే కంటి కొట్టొచ్చేటట్టు ఉన్నాయన్నమాట. అంత బాగున్నాయి డిజైన్స్ కూడా. అండ్ దీంట్లో స్పెషాలిటీ ఏంటి మేడం? ఇప్పుడు మనం చూస్తే అక్కడ 2 LED లైట్స్ చూసాం, మరి దీనికి చూస్తే మనకి లైట్స్ అవి కూడా కనబడాయి. డిజైన్ చేంజ్, మోడల్ చేంజ్. ఎలా మరి లైటింగ్ అది ఇక్కడ ఇక్కడ కింద వస్తుంది. ఓకే, వీటిలో ఈ సైడ్కి చేసి పైన ఉంది, పైన కింద. ఓకే, కొంచెం లైట్ వెయిట్ కూడా కనిపిస్తుంది అది చూస్తుంటే. చాలా లైట్ వెయిట్, స్లిమ్ గా ఉండి మనం వెయిట్ మొయ్యలేము అనుకునే వాళ్ళకైతే ఇలాంటి వెహికల్స్ అయితే చాలా బాగుంటాయి అనమాట. అండ్ కలర్స్ కూడా సూపర్ ఉన్నాయండి, మంచి మంచి డార్క్ కలర్స్, పేస్టల్ కలర్స్ కావాలంటే అట్లా కూడా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు 10th నుంచి కాలేజీకి వెళ్ళే పిల్లలకి బాగా సేల్ అవుతున్నాయి. నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్, లైసెన్స్ అవసరం లేదు దీనికా. ఓహో, లైసెన్స్ అవసరం లేదు. బిలో 18 years ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు అనమాట. దీనికి లైసెన్స్ కూడా అవసరం లేదంట. మీరు స్కూల్కి వెళ్ళే వాళ్ళు, లాంగ్ లో కూడా ఉండి అట్లా కాలినడకన వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళు కూడా స్కూల్ స్టూడెంట్స్ తీసుకోవచ్చు. అండ్ కాలేజ్ స్టూడెంట్స్ కి కూడా బాగా సెట్ అవుతుంది, ఇంటర్ కాలేజ్ స్టూడెంట్స్ కి. అండ్ ఇందులో కూడా మనకి ఇంకా చూసుకున్నట్లయితే చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. ఇది ఒక డిఫరెంట్, మనం ప్రీవియస్ గా చూసాం కదా, అందులోనే మనకు కొంచెం బాడీ షేప్ అయితే చేంజ్ అయింది. ఇదేంటి మేడం? యాక్టివా మోడల్. యాక్టివా మోడల్. ఇది ఎలా ఉంటుంది ప్రైస్? సేమ్ 65-75. దీనికి వచ్చేసి ఏంటంటే ఇవి ఆ లైన్ వరకు 10 inches టైర్స్ ఉంటాయి, సింగిల్ డిస్క్. ఇవి వచ్చేసరికి 12 inches టైర్స్ ఉంటాయి, డబుల్ డిస్క్. మీకు స్మార్ట్ కార్డ్ కూడా ఉంది చూడండి ఒకసారి, అది కీస్ దగ్గర కీస్ వస్తుంది, యాంటీ థెఫ్ట్ లాక్ వస్తుంది, ప్లస్ స్మార్ట్ కార్డ్ కూడా వస్తుంది. మంచి మోడల్స్, కలర్స్ అయితే చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి. నాకైతే చాలా నచ్చేసి స్పెషల్ గా. అండ్ మెరూన్ అసలు చూస్తుంటే ఎంత బాగుందంటే ఈ కలర్ అయితే, దీంట్లో ఏదో సంథింగ్ స్పెషల్ అన్నట్లు అనిపిస్తుంది. మీరు వన్స్ స్టోర్కి అయితే విజిట్ చేసేయండి. మెన్ అండ్ ఉమెనే కాకుండా ఓల్డ్ ఉమెన్స్కి కానీ ఎవరికైనా, యంగ్ యూత్ వాళ్ళకి కూడా అందరికీ లైసెన్స్ కూడా లేకుండా ఉండే వెహికల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. మనకి ఈ స్టోర్లో ఉన్న ఫెసిలిటీ అయితే ఎక్కడ ఉండదండి. అండ్ మనకి ఈఎంఐ ఫెసిలిటీ ఉంది, జస్ట్ 40,000 రూపీస్ నుండే వెహికల్స్ అనేది స్టార్ట్ అయిపోతున్నాయి. వీళ్ళ స్టోర్ అడ్రస్ మరి ఎక్కడో లేదు, బోడుపల్లిలోనే నియర్ బై మనకి స్టైల్ యూనియన్ కి ఆపోజిట్ లోనే వి మ్యాట్రిక్స్ అనేది ఉంటుంది, మెయిన్ రోడ్ కే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ కూడా కలెక్షన్స్ అయితే బ్యాక్ సైడ్ ఇంకా చాలా ఉన్నాయి కలెక్షన్స్, అవి కూడా చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి కమర్షియల్ బేస్డ్ బిజినెస్ పర్పస్ అయితే మనకి ఎలక్ట్రిక్ వెహికల్ కూడా ఉందండి. చేతకు చూస్తే నార్మల్గా అయితే మనకి పెట్రోల్ వెహికల్ ఉంటుంది, ఇందులో కూడా మనకి ఎలక్ట్రిక్ వెహికల్ అనేది వచ్చేసింది అనమాట. ఇది మనం కూడా స్పేస్ చూసుకోవచ్చు అండి. నార్మల్ వెహికల్స్కి చూసుకున్నట్లయితే దానికన్నా ఎక్కువ స్పేస్ అయితే ఇక్కడ మనకి ఫ్రంట్లో కూడా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా చూసుకుంటే ఈజీగా కూర్చుంటే 3 members కూర్చోవచ్చు. పెద్ద పెద్ద బ్యాగ్స్ కూడా, పెద్ద లోడ్స్ కూడా దీనిపైన పెట్టుకోవచ్చు అనమాట. మినిమం ఎంత వెయిట్ మోస్తుంది మేడం ఇది వెహికల్? అది వచ్చేసి 600 kgs. 600 kgs. ఓకే, హాఫ్ టన్ పైన వెయిట్ అనేది ఇది కంపల్సరీ మోస్తుంది అనమాట. 600 kgs అంటే నార్మల్ కాదండి. నార్మల్ ఒక ఆటో మోసే వెహికల్ అంత బరువు ఈ వెహికల్ మోస్తుంది అనమాట. అండ్ మనకి ఫ్రంట్ కూడా చూసుకున్నట్టయితే ఫ్రంట్ కూడా ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇక్కడ కూడా ఒకటి అయితే ఇచ్చారు. అండ్ దీని ప్రైస్ ఎంత ఉంటుంది మేడం? గ్రఫెన్తో అయితేనేమో 80,000, లిథియం అయితే 90,000. జస్ట్ 10,000 డిఫరెన్స్ ఉంటుందండి రఫెల్కా అండ్ లిథియం బ్యాటరీకి కూడా. లిథియం బ్యాటరీ అయితే మనకి 3 years వారంటీ ఉంటుంది. అండ్ దీంట్లో ఇంకా స్పెషాలిటీస్ ఏమున్నాయి మేడం? అండ్ పవర్ స్పేషియస్ గాను, అంటే కమర్షియల్ గా అదే వర్క్ చేసే వాళ్ళకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అక్కడ సీట్ కూడా ఓపెన్ చేస్తే చాలా పెద్దగా అయింది, ఓపెన్ అయ్యి. ఓకే, ఇంకా ఓపెన్ స్పేస్ పెంచుకోవడానికి కూడా ఉందన్నమాట ఆప్షన్. ఇక్కడ సైడ్ సీట్ చూస్తున్నాం కదండి, బ్యాక్ సైడ్ ఇది మొత్తం సీల్ చేసి ఉంది కాబట్టి నేను కరెక్ట్గా చూపించలేకపోతున్నాను మీకు. ఒకవేళ బ్యాక్ సైడ్ మీకు పెద్ద లగేజెస్ కూడా ఉన్నాయంటే కూడా స్పేస్ కూడా పెంచుకునే ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట ఈ వెహికల్లో. నెక్స్ట్ వచ్చేసి ఈ వెహికల్స్ అయితే ఓల్డ్ ఉమెన్స్కి కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి కానీ, చాలా మందికి డ్రైవ్ చేయాలంటే భయపడతారు కదా, వాళ్ళకైతే చాలా స్పెషల్ అండి వెహికల్. 3-wheeler వెహికల్ అనమాట. మనకి నార్మల్గా పెట్రోల్ వెహికల్స్లో చూస్తుంటాం కదా, అయితే ఎలక్ట్రిక్ వెహికల్లో కూడా వి మ్యాట్రిక్స్ వాళ్ళైతే 3-wheeler వెహికల్స్ అయితే తీసుకొచ్చేసారు. దీంట్లో కూడా మనకి స్పేసెస్ కూడా చాలా ఉంటుందండి. మెయిన్గా ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఈజీగా కూడా డ్రైవ్ చేయొచ్చు. అండ్ ఓల్డ్ ఉమెన్స్ మన ఇంట్లో ఉంటుంటారు, ఓల్డ్ మెన్స్ కూడా ఉంటారు. అండ్ మెయిన్గా లేడీస్ చాలా మందికి అయితే భయం వేస్తుందండి డ్రైవ్ చేయాలంటే కూడా, ఎక్కడ స్కిడ్ అయి పడిపోతామేమో అనుకుంటారు. 3-wheelers ఉంటాయి కాబట్టి చాలా సేఫ్. ఇందులో కూడా మనకి ఏదైనా మనం చూసుకున్నట్లయితే ఏ బ్యాటరీని బట్టి కూడా మనకి లైఫ్ టైం అనేది కానీ, అండ్ బ్యాటరీ వారంటీ కూడా చేంజ్ ఉంటుంది. లిథియం అయితే 3 years వారంటీ ఉంటుందండి. ప్రతి వెహికల్లో కూడా మీ చాయిస్ అనమాట, మీకు ఏ
బ్యాటరీ కావాలనేది మనం వేసుకున్న బ్యాటరీని బట్టి కూడా మనకి డిస్టెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. అండ్ దీని ప్రైస్ ఎంత మేడం? అది గ్రాఫెన్ అదే 70 కిలోమీటర్స్ వచ్చి 85,000, లిథియం అయితే 100 కిలోమీటర్స్ వస్తుంది 95,000. ఓకే, విన్నారు కదండి మేడం చెప్పింది. నేను ఆల్మోస్ట్ అయితే అన్ని చెప్తున్నాను మీకు ఇంకా బ్రీఫ్గా. అండ్ మెయిన్గా ఈఎంఐ ఫెసిలిటీస్కి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా కావాలి అనుకుంటే వెహికల్స్కి సంబంధించి ఇంకేమైనా డిస్కౌంట్ వస్తుందా, చాలా మందికి డౌట్ కూడా ఉంటుంది కదా. నేను వీడియోలో చెప్తున్నాను, మరి రియల్గా అయితే అట్లనే ఉంటుందా లేదా, రియల్గా వెళ్తే ఇంకోలా చెప్తారని చాలా మందికి డౌట్స్ ఉంటాయండి. మీకు అలాంటి డౌట్స్ ఏం అవసరం లేదు. స్క్రీన్ పైన మేడం వాళ్ళ నంబర్ కూడా ఉంటుంది కాబట్టి వన్స్ లాంగ్లో ఉన్న వాళ్ళైతే కాల్ చేసి వచ్చేసేయండి. మేడం టైమింగ్స్ ఏంటండి? ఇది స్టోర్ టైం 9:30 to 9 వరకు ఉంటుంది. ఓకే, మార్నింగ్ 9:30 to నైట్ 9 వరకు కూడా ఓపెన్ ఉంటుంది స్టోర్. అండ్ మనకి సండేస్ కూడా ఫెసిలిటీ ఉందా మేడం? సండే ఫెస్టివల్ ప్రతి 365 డేస్ ఓపెన్ ఉంటుంది. 365 డేస్ ఓపెన్ ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు ఈ వీడియో వేరే స్టేట్ వాళ్ళు చూస్తారు, వాళ్ళు మాకు కూడా కావాలి మంచి ఆఫర్ ఉంది కదా అంటే అక్కడికి కూడా డెలివరీ ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఓకే, మనకి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా మీరు ఏ ఏరియాలో ఉన్నా, ఏ మారుమూల గ్రామంలో ఉన్నా కూడా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి. అండ్ సర్వీసెస్ కూడా ఉంటాయి. సర్వీసెస్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు మేడం? మీకు ఇక్కడికి వస్తే ఫ్రీ సర్వీస్ ఉంటుంది. ఒకవేళ మీకు హోమ్ సర్వీస్ కావాలంటే టెక్నీషియన్ పంపిస్తాను, అప్ అండ్ డౌన్ ఛార్జెస్ కూడా. ఓకే, ఇది వారంటీ ఎన్ని ఇయర్స్ ఇస్తారు వెహికల్కి? సేమ్ అంతే. లిథియం బ్యాటరీ అయితే 3 years వారంటీ ఉంటుంది. 1 year బ్యాటరీ రీప్లేస్మెంట్, 2 years సర్వీస్ వారంటీ ఉంటుంది. బ్యాటరీ లైఫ్ వచ్చి 7 years ఉంటుంది. బ్యాటరీ లైఫ్ 7 years. అంత లోపల ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఫ్రీ సర్వీస్ మీరు ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా, బ్లాక్ స్కూటీ ఎంత బాగుందంటే చూడడానికి అంత లుక్ ఉందండి. ఇది జస్ట్ ఇప్పుడే వచ్చింది అనమాట స్టాక్. ఇప్పుడు తీసుకొచ్చి ఇట్లా పెట్టేసిరు, మీకు చూపిస్తున్నాను. చాలా మంది బ్లాక్ లవర్స్ చాలా మంది ఉంటారు. బ్లాక్ కలర్లో స్కూటీస్ కావాలంటే చాలా రేర్. మెయిన్గా నేను బ్లాక్ లవర్ని, అండ్ మేడం కూడా బ్లాక్ అంటే చాలా ఇష్టం అంట. ఇట్లాంటి బ్లాక్ కలెక్షన్స్ మన లేడీస్ కోసం అయితే చాలా స్పెషల్గా ఉన్నాయండి. దీని ప్రైస్ వచ్చేసి మనకి గ్రాఫెన్ బ్యాటరీ తోటి అయితే 75,000 వస్తుంది. లిథియం బ్యాటరీ అయితే 85,000 రూపీస్కి మాత్రమే వచ్చేస్తుంది. దీనిపైన కూడా మనకి ఈఎంఐ ఫెసిలిటీ అయితే అవైలబుల్గా ఉందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి మెరూన్ కలర్లో కూడా ఇది ఒక డిఫరెంట్ బాడీ షేప్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. వీళ్ళ స్టోర్లో అయితే మనకి ఎక్కడ చూడము. మనకి ఎన్ని రకాల ఒక డిజైన్స్ మోడల్స్ ఉంటాయి ఒక వెహికల్లో, అన్ని మోడల్స్ వీళ్ళ వి మ్యాట్రిక్స్లోనైతే అవైలబుల్గా ఉంటాయండి. ఎప్పటికప్పుడు కొత్త కొత్త నేను ప్రీవియస్గా కూడా చేస్తున్నాను. ప్రీవియస్గా ఉన్న మోడల్స్కి ఇప్పటికైతే చాలా చేంజ్ అయిపోయినాయి అనమాట. అండ్ మనం దీన్ని కూడా చూసుకున్నట్లయితే లైటింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఇచ్చారండి. మనకి కార్స్లో వస్తుంది కదా లైటింగ్ డిఫరెంట్గా అట్లా ఇచ్చేసారు. దీనికి 2 LED లైట్స్ అయితే ఇట్లా కిందికి వచ్చేసాయి. బాడీ షేప్ వచ్చేసి ఇక్కడ మొత్తం ప్లెయిన్గా వస్తుంది, డిజైన్ వస్తుంది మనకి. ఇక్కడ ఫ్రంట్కి ఒక లైట్ ఇచ్చేసారండి. స్పేస్ అయితే ప్రతి దాంట్లో స్పేస్ మాత్రం చాలా ఎక్కువ ఇచ్చేసారు. మనం ఫ్రంట్లో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి స్పేస్ ఉంటుంది. ఇక్కడ ఏమైనా వేసుకోవడానికి కూడా కవర్స్ కానీ అట్లాంటివి పెట్టుకోవడానికి కూడా ఉంటుందండి, బ్యాగ్స్ కూడా. అండ్ లోపల కూడా ఇది ఓపెన్ చేయడానికి లేదు, ఆప్షన్ సీల్ అయిపోయింది కాబట్టి నేను చూపించట్లేదు. లోపల కూడా మనకి ఏదైనా ఐటమ్స్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ అయితే చాలా ఎక్కువ ఉంటుందండి. అండ్ మనం మెయిన్గా చాలా మంది ఏంటంటే బ్యాటరీ బ్యాకప్ అది ఎలా ఉన్నా బాడీ షేప్ అనేది చాలా చూస్తుంటారు కదా, బాడీ ఎలా ఉంది చూడడానికి. అవుట్పుట్ లుక్స్ అయితే ఇవి వి మ్యాట్రిక్స్లో మాత్రం సూపర్ ఉంటాయి అనమాట. అండ్ బ్యాటరీ లైఫ్ టైం వాటి అన్నిటి గురించి కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. 3 type ఆఫ్ బ్యాటరీస్ ఉంటాయి. ఒక్కో బ్యాటరీని బట్టి మనకి ఒక్కో వారంటీ ఇయర్ అనేది ఉంటుందన్నమాట. మీరు స్టోర్ని విజిట్ చేసేయండి. నేను చెప్పడం కాదు, ఇంకా మీరు స్టోర్ని విజిట్ చేస్తే చాలా ఉన్నాయి కలెక్షన్స్. నేను జస్ట్ ఒక్కో దానికి ఒక్కో శాంపిల్ పీస్ మాత్రమే చూపించాను. మీరు వస్తే అన్ని చూసుకోవచ్చు. అండ్ మెయిన్గా బజాజ్ కార్డ్ ఉన్న వాళ్ళకైతే మీకు సిబిల్ స్కోర్ కానీ అట్లా కూడా ఉంటే 0 down payment కూడా ఇస్తామని చెప్తున్నారు. క్రెడిట్ కార్డ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మీకు ఇవి ఏం లేవు అంటే డౌన్ పేమెంట్ కట్టి తీసుకెళ్తాను. ఓకే, వెహికల్ కలెక్షన్స్ అయితే చూపించేసాను మీకు కూడా నచ్చాయా, మీకు కూడా తీసుకోవాలనిపిస్తుందా? అయితే వెంటనే స్టోర్ని విజిట్ చేసేయండి. మనకి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా డెలివరీ ఫెసిలిటీ, ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉందండి. మెయిన్గా చాలా మందికి వెహికల్ తీసుకోవాలి కానీ అట్ ద సేమ్ టైం మొత్తం అమౌంట్ కట్టలేని వాళ్ళు, కొనాలనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం అయితే ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇంత తక్కువ ప్రైస్కి అయితే మనకి హైదరాబాద్లో ఎక్కడ చూసినా దొరకదని. అందులో ఈవీ వెహికల్స్కి ఇప్పుడు చాలా డిమాండ్ కూడా ఉందన్నమాట. ఇదండి ఇవాళ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.